అందరికీ నమస్కారం. హరే కృష్ణ. మహాభారతంలో శ్రీకృష్ణుడంతటి ఆకర్షణీయమైన ఆనందకరమైన పాత్ర ఇంకోటి కనిపించదు. కానీ మహాభారతం చదివినా తెలుసుకున్నా చాలామందికి సహజంగా కొన్ని సందేహాలు వస్తూ ఉంటాయి. అవే, కృష్ణుడు అండగా ఉన్నా కూడా పాండవులు ఎందుకు అన్ని కష్టాలు పడ్డారు? ద్రౌపది శ్రీకృష్ణుడి పిలిస్తే కానీ రాకూడదా? సుయోధనుడు ఎలాగైతే శకునితో జూదం ఆడించాడో అలా శ్రీకృష్ణుడితో ధర్మరాజు కూడా ఆడించవచ్చు కదా? లేదా జూదం ఆడకూడదు అని శ్రీకృష్ణుడు ధర్మరాజుతో చెప్పిండొచ్చు కదా? ఇలాంటి సందేహాలు ఎంతో మందికి వస్తుంటాయి. అట్లా శ్రీకృష్ణుడి బాల్య స్నేహితుడైన ఉద్ధవుడి కూడా ఇలాంటి సందేహాలే వచ్చాయి. ఇదే విషయాన్ని ఉద్ధవుడు శ్రీకృష్ణుడికి అడుగుతాడు. కృష్ణ, పాండవులను జూదం ఆడకుండా ఆపిండొచ్చు కదా? లేకపోతే పాండవుల తరఫున నువ్వు జూదం ఆడుండొచ్చు కదా అంటే అప్పుడు శ్రీకృష్ణుడు అంటాడు, ఉద్ధవా, ఒక విషయం గుర్తుపెట్టుకో, విజయం ఎప్పుడూ వివేకం ఉన్నవాడినే వరిస్తుంది. సుయోధనుడికి జూదం ఆడడం రాదు కాబట్టి శకునితో ఆడించాడు. అదే ధర్మరాజు నాతో ఆడించుండే అప్పుడు వేరేలా ఉండేది. నాతో ఆడించలేదు సరికదా, ఆయన కనీసం నన్ను అటువైపుకు రావద్దు అని ప్రార్థించాడు. ఆ ప్రార్థనకు మన్నించి నేను అటువైపు వెళ్ళలేదు. జూదంలో ధర్మరాజు ఓడిపోయాడు. అలాగే ధర్మరాజు కాకుండా మిగతా పాండవులు ఓడిపోయినందుకు ధర్మరాజుని తిడుతున్నారే తప్ప కనీసం అప్పుడైనా నన్ను ప్రార్థించి ఉంటే నేను ఏదో ఒక సొల్యూషన్ అక్కడ చెప్పేవాడిని. కానీ అప్పుడు కూడా మిగతా పాండవులు కూడా నన్ను ఆ జూదశాలకి పిలవలేదు. ద్రౌపది కూడా తన వస్త్రాలు తొలగించేంత ఆపద వచ్చే వరకు కూడా నన్ను పిలవలేదు. అంతకంటే ముందే పిలిస్తే నేను రాకుండా ఉంటానా? అప్పుడు ఉద్ధవుడు అడిగాడు, అంటే ఎన్నో కష్టాల్లో కూరుకుపోయి ఆపదల్లో ఇరుక్కుపోయిన తర్వాత అప్పుడు వస్తావా అని అడుగుతాడు. అప్పుడు కృష్ణుడు అంటాడు కదా, ఉద్ధవ, ప్రతి మనిషి జీవితంలో ఏ చర్య జరిగినా అది కర్మానుసారమే జరుగుతుంది. నేను కర్మను మార్చలేను. కానీ ప్రతి విషయాన్ని పక్కనే ఉండి గమనిస్తూ ఉంటాను. అంటే మా పక్కనే ఉంటావు కానీ ఏమీ చేయవా అని అడిగాడు ఉద్ధవుడు. అప్పుడు శ్రీకృష్ణుడు, ఉద్ధవ, ఇక్కడే నువ్వు ఒక పొరపాటు చేస్తున్నావు. నేను పక్కనే ఉన్నాను అని తెలుసుకుంటే ఎవ్వరు కూడా ఎలాంటి తప్పు చేయరు. కానీ దేవుడు ఎక్కడో ఉన్నాడు, నా దగ్గర లేడు, నాలో లేడు, నా పక్కన లేడు అని ప్రతి తప్పు చేస్తూ ఉంటారు. ఒకవేళ దేవుడు నా పక్కనే ఉన్నాడు, నాలోనే ఉన్నాడని తెలుసుకుంటే మీరు ఇలాంటి తప్పులు ఎప్పుడు చేయరు, ఇలాంటి ఆపదల్లో కూరుకోరు కదా అన్నాడు. అది శ్రీకృష్ణుడు చెప్పిన రహస్యం. ఎప్పుడూ కృష్ణుడు మనతో పాటే ఉన్నాడు, మనలోనే ఉన్నాడు అని తెలుసుకుంటే చాలు, జీవితం సాఫీగా సాగిపోతుంది. హరే కృష్ణ.